హలో బడీస్, ఇది మా న్యూ హౌస్ అనమాట. కలర్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడే మొత్తం అంతా ఫినిషింగ్ కానీ మెస్ కానీ అంతా దోమలు రాకుండా బాగుండాలనేసి ఇదంతా కొట్టించేస్తాం అన్నమాట. అంతా రెడీమేటెడ్ వుడెన్ టైప్లో రెడీ చేసేసాము. ఓకే, ఇక్కడ కలర్స్ చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్ వచ్చింది. దాని పక్కలోనే మళ్ళీ ఎల్లో కలర్ పక్కలోనే టేక్ వుడ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఈ డిజైన్ అయితే ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, మాకైతే నచ్చింది అనుకోని మేము చేయించుకున్నాము. డామ్రాగా నచ్చాలని కాదు, జస్ట్ ఫీడ్బ్యాక్ కోసం. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఒక బ్లాగ్ చేస్తూ ఉన్నాను అనమాట. మా బెడ్రూమ్లో అయితే ఒకటి ఇలా డిజైన్ వేయించేసాను. అందరూ వద్దు అంటున్నారు, ఏమైతే వేసి ఇచ్చాను అనమాట. ఇది దానికి దగ్గరగా ప్లెయిన్ డోర్ అనమాట. సింపుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనేసి ఏం డిజైన్ ఎక్కువ హారాబిట్ చేయకుండా. ఇప్పుడు వచ్చేసి లీసా కంపెనీ అవి. లీసా అయితే చాలా అంటే షైనింగ్ అయితే బాగుంటుంది. ఇది చాలా బాగున్నాయి. హ్యాంగర్స్ కూడా న్యూగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు వచ్చినవి ముందైతే కొంచెం వేరే విధంగా ఉండేవి, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట. అంతా ఫిట్ చేసేసాము కరెక్ట్గా. ఓకే, ఇదే కాకుండా మనకి ఇంకా వాష్రూమ్కి వెళ్దాం. ఇదైతే మనం జస్ట్ రెడీ అయ్యేదానికి ఉంటుంది. వాష్ అయిన తర్వాత మేకప్ కిట్ ఇక్కడంతా పెట్టుకోవచ్చు. దీంట్లో దాంట్లో ఒక ర్యాకర్లో పెట్టుకోవచ్చు అనమాట. ర్యాకర్ కిట్. ఇంకొకటి ఏమంటే ఇది మిర్రరే కాకుండా మనకు సెట్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట, మొత్తం పైనుంచి కింద వరకు. ఓకే, ఇంకా కమింగ్ టు బాత్రూమ్, వాష్ బాత్రూమ్ అనమాట. బాత్రూమ్లో అయితే పరిగెత్తా ఉన్నాయి వాటర్లో. గీజర్ 15 లీటర్ జాన్సన్ కంపెనీ. ఓకే, ఇది వచ్చేసి జాగ్వార్. ఇవి వచ్చేసి బాత్రూంలో జస్ట్ మనకు షాంపూలు పెట్టుకోనికి ఇవి న్యూ ట్రెండ్ అనమాట. ఇవన్నీ టవల్స్ కానీ ఏంటంటే బ్రష్లు వేసుకోనికి, ఇవి బ్రష్లు వేసుకోనికి, ఇది సోప్ పెట్టుకోనికి, ఇవి జస్ట్ డబ్బాస్ పెట్టుకుని అనమాట. మనం అంతా షవర్ చేసుకునేటప్పుడు షాంపూలు లైజర్స్ అంతా పెట్టుకోనికి లోపల కొట్టిచ్చేస్తుంది అనమాట. ఇదేనమాట ఇప్పటికి ప్రజెంట్ అయితే. సో మల్టీ కలర్ వేసేసాను అనమాట. వామ్ లైట్ మల్టీ కలర్ మిక్స్డ్ వేసేసి ఇది చూపిస్తాను. ఇది ఒక 1 బెడ్రూమ్ అనమాట. ఓకే, బెడ్రూమ్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది మనకు. ఓకే గైస్, కమింగ్ టు ద హాల్. ఇప్పుడు మనం హాల్లోకి వెళ్తాం అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇది వస్తుంది హ్యాండ్ బేషన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ టేబుల్ వస్తుంది అనమాట. ఇది కొత్తగా పెట్టేసేస్తాం అనమాట. కొత్తగా ఏం కాదు, ఇది ఓల్డే. ఇప్పుడు మన విలేజ్లో కాబట్టి కొత్తగా అనిపిస్తూ ఉంది మనకి. ఓకే, ఇది కిచెన్ అనమాట. ఈ కిచెన్లో డైనింగ్ ఏరియా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట మొత్తం ఓవరాల్గా. ఓకే, ఈ ఓవరాల్గా పైన అయితే ఓవెన్ ఉంటుంది, కింద అయితే కూడా ఇలాగే ఉంటుంది అనమాట. సేమ్ టు సేమ్ సింపుల్ కదా. ఇది అయితే మనం అందరూ ఫైబర్ తెచ్చుకో అంటారు. ఈ జాగ్వార్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, వాటర్ అయితే రావట్లేదేమో, కంప్లీట్గా అయిపోయినట్టున్నాయి. సో చూస్తున్నారు కదా, ఈ లైట్లు అయితే షోకేస్కి సూపర్గా ఉంటాయి. ఇది అనమాట. టేబుల్ పక్కన గ్లాస్ పెట్టుకోనికే ఒక మిర్రర్ అయితే వేయాలి, ఇంకా చాలా పని ఉంది. ఇక్కడైతే ఇది కిచెన్, ఓవరాల్గా కిచెన్ వ్యూ అనమాట ఇది. ఓకే, తర్వాత టీవీ యూనిట్కి వచ్చేసి ఇలా వెళ్దాము. జస్ట్ ఇది కంప్లీట్ చేసుకుని వెళ్దాం ఉన్నారు. ఎంతమందికి నచ్చిందో మా కిచెన్, ఓవరాల్గా ఓపెన్ కిచెన్ అనమాట. చూసి చెప్పండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఓవరాల్ ఓపెన్ కిచెన్. ఇంకా దీంట్లో మనం ఏమైనా చేసుకోవాల్సుకున్నా అన్నట్టు ఇంకేమైనా మోడిఫై చేయాలంటే మోడిఫై ఏం కాదు, జస్ట్ ఏమైనా ఐటమ్స్ తెచ్చుకోవాలనేది మీరు చెప్తే నేను తెచ్చేస్తే ఫిట్టింగ్ చేసుకుంటాను అనమాట. ఇవి ఉన్నాయి కదా ఓవరాల్గా, ఇవి ఇక్కడ ఆర్చ్ టైప్ వస్తుంది. ఆ ఆర్చ్ టైప్కి మనము ఒక చిన్న ఇది కావాలి, పూసలు అనమాట. ఇదనమాట టవల్ పెట్టుకోనికి మనము బ్రాస్ అనేసి తెచ్చాము. ఇక్కడైతే ఇది ఏమంటారు, క్యాటర్పిల్లర్ కాక్ అంటారు అనమాట. ఇది అంటే వాటర్ ఇట్లా పెట్టుకొని పైనుంచి కింద పైకి వచ్చేదానికి. ఇక్కడ ఏదైనా మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నాకు ఎవరైనా ఫ్యాన్సీ స్టోర్లో ఉంటే ఎందుకైతే ప్లాస్టిక్ ఐటమ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇది చేసుకొని సన్నగా దారాలుగా లైటింగ్ కానీ అవి పూసల్లాగా ఉంటాయి కదా, అవి ఎవరన్నా సేల్ చేస్తూ ఉంటే నాకు ఒకసారి లింక్ పెట్టండి ప్లీజ్, కామెంట్ చేయండి.
నేను దానికి రిప్లై ఇచ్చేసి నేను బుక్ చేసుకోవడం కానీ మనకి ఏమైనా దగ్గరలో మీకు తెలిసిన వాళ్ళు కానీ ఏమైనా ఉంటే నేను అక్కడే తీసుకుంటాను. ఓకే, ఇది పొడవు వచ్చేసి 6 ఫీట్ 5 ఫీట్ ఉంటుంది. 5 ఫీట్ వరకు మొత్తం కావాలి నాకు కంప్లీట్గా. ఓకే గైస్, ఇక్కడ ప్రస్తుతానికైతే ఇంకా లైటింగ్ అంతా ఆపేద్దాం అనేసి ఆపుకుంటూ వస్తున్నా. ఓకే, ఓరియన్ లైట్ కానీ అంతా మొత్తం అంతా జస్ట్ సింపుల్గా ఉండాలనేసి ఇది చేయించాం ఫ్రెండ్స్. ఓకే, ఇది న్యూ హౌస్. సో ఇది పైన టీవీ యూనిట్ అనమాట. కలర్స్ కూడా చూడండి జస్ట్ సింపుల్గా ఉండాలనేసి మ్యాచింగ్ కలర్గా వేసేస్తాము. మా గార్డ్ రూమ్ ఇది. ఓకే, ఓవరాల్గా ఇలా చూపిస్తాను చూడండి ఇంట్లో ఫైనల్గా ఎలా ఉంటుంది అనేది. ఇది ఫైనల్గా ఇక్కడ మన లైట్ వేయలేదు కాబట్టి అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఫైనల్ జిల్లేగా ఉంటుంది కదా. సో ఇంకిక్కడ మనకు ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, ఎల్లో కలర్లో. ఇక్కడ కూడా లైటింగ్ వేస్తే ఈ విధంగా వస్తుంది. ఫైనల్గా ఇట్లా వస్తుంది అనమాట మనకి. ఓకే, దీనికైతే ఎల్లో కలర్లో వేయాలనేసి వేసాము. ఒకటి కూడా అంటే మరీ ఓవర్గా కాకుండా ఈ కబోర్డ్లకి అయితే ఇంకా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది స్లైడింగ్ డోర్ వస్తుంది. ఇది 6 ఇట్లా 6 వస్తుంది, ఇక్కడ 6.5 వస్తుంది అనమాట. అంటే మనకి 72/78 ఇంచెస్ అనమాట. మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి, బెడ్ కానీ ఏదైనా కానీ ఆర్డర్ ఇచ్చుకోవాలనుకుంటే. ఓకే గైస్, దీని తర్వాత ఇక్కడ మనకు ఇవి సెన్సార్ బల్బులు అనమాట. ఈ బల్బులు ఎలా అంటే మనం పోతే కాలు పెడితేనే వెలుగుతాయి, లేకుంటే వెలగమన్నమాట. అలా ఉంటుంది. ఇప్పుడు సెన్సార్ అండ్ ఛార్జబుల్ బూత్. ఓకే, సో ఇదైతే మెయిన్ డోర్ షేడింగ్ వచ్చేసింది కదా, చూస్తున్నారు ఇలా ఉందన్నమాట. ఈ హ్యాండిల్ కానీ ఇవి ఇప్పుడు డోర్ కర్టన్స్ కానీ చాలా స్టైలిష్గా ఉన్నాయని అనుకుంటున్నాను నేనైతే. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి దీనికంటే హెవీగా వాడి ఉండొచ్చు. సో నాకైతే ఇక్కడ ఆర్చ్కి అయితే ఇది కావాలండి. ఎవరైనా ఉంటే నాకు కొంచెం ఒకసారి మెసేజ్ కానీ జస్ట్ ఈ యూట్యూబ్లో ఉండేదానికైనా టెక్స్ట్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేసినా కూడా నేనైతే తీసుకుంటాను. ఇది ఓవరాల్గా వ్యూ. ఓకే బడీస్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ లవ్ అంతా సపోర్ట్ నాకు ఇవ్వాలి. ఇచ్చేసి కొంచెం సపోర్ట్ చేసేస్తే యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. సో ఇది అనమాట ఓవరాల్ వ్యూగా బయటికి వచ్చేస్తే. ఓకే, ఇది చూడు, ఇది గ్లాస్ అనమాట. 2 ఫ్లోర్స్ ఉంటుంది మాది. కిందికి వెళ్ళి చూపిస్తాము మళ్ళీ. ఇదనమాట ఓవరాల్గా. సో వ్యూ ఎలా ఉంటుంది బయట అవుట్ సైడ్. ఓకే, ఇది ఎలా ఉంటుంది. ఓకే, డోర్ షైనింగ్ చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది షైనింగ్ అయితే. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు దగ్గరుండి హ్యాండ్ పెడితే కానీ దీని మీద కనిపించదు, ఎందుకంటే మనకు లైటింగ్స్ అంతా రిఫ్లెక్టెడ్ అవుతున్నాయి కదా, అదే లైటింగ్ అనమాట ఈ డోర్స్ కానీ అంతా. సో గైస్, ఈ వీడియో మంచిగా సపోర్ట్ చేసి మీకు నాకు కావాల్సినవి కొన్ని వస్తువులు ఉన్నాయి వాటిలో చెప్తే ఈ రోలో ఏం పెట్టుకోవాలి, ఇక్కడ కొంచెం ఏమన్నా గైడెన్స్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది నాకు కావాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ ఆర్చ్ కావాలి. ఇంకొకటి అక్కడ మిర్రర్ సెటప్ చేసుకోవాలి కదా, అక్కడ ఇక్కడ కర్టన్స్ ఏవైతే కర్టన్స్ బాగుంటాయి, ఈ కలర్ ఉంది పైన అయితే ప్రస్తుతానికి, ఈ కలర్కి కర్టన్స్ ఇవి కావాలి. సో ఓకే గాయస్, గుడ్ నైట్. సో మీరందరూ సపోర్ట్ చేసి నాకు కొంచెం డిసైడ్ చేసేసి తొందరగా చెప్తే నేను కలెక్షన్ చేసుకుంటాను అనమాట మార్కెట్లో ఎక్కడన్నా ఉన్నా. ఓకే, ఇది ఫైనల్ టీవీ యూనిట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్స్. ఇలాగే ప్రతి ఒక్క రోజు నేను పెట్టిన వీడియోకి అందరికీ షేర్ చేసి లైక్ చేయాలి, ఎందుకంటే నేను మెయిన్గానే చూసుకుంటున్నాను కంటెంట్. సో నైస్
సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ నాకు. ఓకే బడీస్, ఇది ఓవరాల్గా ఇది విండో, ఇది డోరు, ఓకే, ఇది అవుట్ సైడ్.